రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగులో చేపట్టాల్సిన మార్పుల గురించి, అవసరం మేరకు సేద్యంలో తీసుకోవాల్సిన తగిన నిర్ణయాల గురించి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విభిన్న అంశాలతో మీ ముందుకొస్తున్న రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో 10వ వారం పొలంబడి, వేసవి పెసర మినుము సాగు, ప్రత్యామ్నాయ చేపల పెంపకం మొదలైన అంశాలుంటాయి. రైతులను పంటల సాగులో నిష్ణాతులను చేసేందుకు వ్యవసాయ శాఖ వారు చేపడుతున్న పొలంబడి కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపకరిస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా నార్త్ మోపూర్లో రబీ వరి పైరులో జరుగుతున్న పొలంబడి 10వ వారానికి చేరుకుంది. మరి ఈ 10వ వారం పొలంబడి విశేషాలు ఇప్పుడు చూద్దాం. పైరు వేసిన దగ్గర నుండి కోతకొచ్చే వరకు రైతులు సాగులో పాటించాల్సిన పలు యాజమాన్య పద్ధతులపై శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ వ్యవసాయ శాఖ వారు పలు పంటలపై పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా నార్త్ మోపూర్ గ్రామంలో గత 9 వారాలుగా వరి సాగులో వివిధ అంశాలపై దృష్టి సారిస్తూ వరిలో పొలంబడి కార్యక్రమం జరుగుతుంది. ఈ 10వ వారం జరిగిన పొలంబడి కార్యక్రమం పైరుకు అందించాల్సిన ఎరువుల వివరాలను రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది. అవసరానికి మించి అధిక ఎరువులను వినియోగించడం వల్ల ఖర్చు పెరగటం తప్ప వినియోగం ఉండదని, వరి పైరుకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషులతో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు, ఇనుము, రాగి, బొరాన్ వంటి వాటిని తప్పక అందించాలని వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీమాధవి రైతులకు వివరంగా తెలియజేశారు. స్థూల పోషకాలు ఎలా అవసరమో అవి లేకపోతే పంట దిగుబడి ఎలా తగ్గుతుందో సూక్ష్మ పోషకాలు కూడా అదే రకంగా అవసరం. వాటి అవసరం అనేది అంతే ఉంది, కానీ వాటి యొక్క క్వాంటిటీ అంటే దాని మోతాదు మనం వేయవలసింది చాలా తక్కువగానే ఉంటుందన్నమాట. అయితే అవి వేయకపోయినా కూడా భూమి నుంచి ఒక్కోసారి న్యాచురల్గా దొరుకుతుంటాయి కాబట్టి అవి పెద్దగా పట్టించుకోరు, వాటి గురించి అంత అవగాహన ఉండదు. కానీ అవి కూడా ఎంతో ముఖ్యమైనవి, ఎంతో అవసరమైనవి. వాటి గురించి కూడా చెప్పుకుందాం. సూక్ష్మ పోషకాల్లో మనకి ముఖ్యంగా జింకు, ఇనుము, రాగి, బోరాన్, సల్ఫర్, ఇలాగా చాలా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం చూసేది జింకు లోపం, ఇనుము లోపం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఎరువుల్ని మనము ఏ రూపాల్లో అందిస్తాము? ఎరువులు రూపాలు ఏ రూపాల్లో అందిస్తాం వాటికి? మొదటిది సేంద్రియ ఎరువులు, అంటే సేంద్రియ పదార్థాలు, పశువుల ఎరువు, పేడ, ఆకులు, పచ్చిరొట్ట ఎరువులు, ఆకులు, ఇవన్నీ కుళ్ళబెట్టి వేసేవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. అంటే భూమి యొక్క ఒక మట్టి చూసినప్పుడు దాని యొక్క భౌతిక స్థితి మన దాంట్లో ఉన్నటువంటి సేంద్రియ పదార్థం ద్వారా దాన్ని గుర్తిస్తాం. అందువల్ల సేంద్రియ ఎరువులు అనేవి ఖచ్చితంగా వాడాలి. ఈ రోజుల్లో సేంద్రియ ఎరువులు ఎక్కువ మంది వాడడం లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తామంటే పశువుల ఎరువు దొరకకపోయినా కూడా పచ్చిరొట్ట ఎరువులు, ఆకు అలాంటివి, తర్వాత వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట, పశువుల ఎరువు, తర్వాత వర్మీ కంపోస్టు, ఇంకా కోళ్ళ ఎరువు దొరికితే, తర్వాత చెరకు మడ్డి, పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ళ ఎరువు, ఇంకా కూడా కంపోస్టు. కూరగాయల మార్కెట్లు వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు వాళ్ళు కూడా ఈ కంపోస్ట్ ఎరువు అవి తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ సేంద్రియ ఎరువులు అనమాట. ప్రతి ఒక్క రసాయన ఎరువు, ప్రతి ఒక్క బస్తా ఎరువు మీరు కొనేటప్పుడు అది యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ, పొటాష్ కానీ ఏదైనా సరే షాప్కి వెళ్ళి మీరు కొంటున్నారంటే దాని మీద కనీసము 40% వరకు కూడా దాని ఖరీదులో గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. 40 నుంచి 50% అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అది తయారయ్యేదాన్ని. ఇవన్నీ కూడా మనము ఎక్కువ ఎరువులు వేయడం వల్ల అనవసరంగా అధికంగా భారం పడుతుంది, ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ తెప్పించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎరువులను కూడా మితంగా వాడాలి, రసాయన ఎరువులు. దాంట్లో రసాయన ఎరువుల్లో ముఖ్యంగా మనం వాడేవి
4:2:1 అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవి ఈ రేషియోలో రావాలి. యూరియా అన్నప్పుడు నత్రజని 4, దీంట్లో 62, దీనికి 32, ఇది 16 కిలోలు నత్రజని, భాస్వరం, పొటాష్. ఇంతవరకు మన ప్రాంతంలో మనకి వరికి ఇవ్వబడినటువంటి రికమెండేషన్ అనమాట ఈ సీజన్కి. దాని ప్రకారంగా ఏం చేస్తాము, 62 కిలోల నత్రజని కావాలంటే ఎన్ని కిలోల యూరియా కానీ డిఏపి కానీ వాడాలి? యూరియా బ్యాగ్ మీద మీరు చూసారా ఎప్పుడన్నా ఎన్ని కేజీలు అని ఉంటుంది? 46% ఎన్ అని ఉంటుంది, పర్సంటేజ్ 46 అని ఉంటుంది. అంటే 23 కిలోలు నత్రజని 50 కేజీల యూరియాలో దొరికింది మీకు. ఇందాక ఎంత అనుకున్నాం, 60 అనుకున్నాం కదా. ఒక బస్తా యూరియా వేసేస్తే మీకు 23 కేజీలు వచ్చేసింది. అంటే ఒక యూరియా వేస్తే 23 కిలోల నత్రజని వచ్చేసింది. ఒక డిఏపి వేస్తే 9 కేజీల నత్రజని, 23 కేజీల ఫాస్ఫరస్ వచ్చేసింది. ఒక పొటాష్ వేస్తే 15 కేజీల పొటాష్ వచ్చేసింది. ఆ నత్రజని వాడేటప్పుడు మీరు మొదటగా దుక్కిలో 3 సార్లుగా వేసుకోవాలి ఎరువులు ఎప్పుడైనా కూడా, కనీసం 3 సార్లుగా. ఇప్పుడు బీపీటీ లాంటి కొంత అగ్గి తెగులు ససెప్టబుల్ రకాలైతే యూరియా ఎక్కువ వేస్తే మెదుపు వస్తుంది, దాని మీద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. యూరియా 4 సార్లుగా కూడా వేసుకోమని చెప్తాం. ఎక్కువ యూరియా వేస్తున్నందువల్ల ఏమవుతుందంటే నత్రజని ఎరువు అధికమైనప్పుడు మొక్కలు పొడవు అవుతాయి, ఎక్కువ పొడుగు వస్తాయి, కణుపుల మధ్యలో దూరం పెరుగుతుంది, ఆకుల పొడవు ఎక్కువగా ఉంటుంది, మెదుపుగా అంటే ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఈ ఆకుపచ్చ రంగు చాలా పురుగుల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ఆ యూరియాని మనము మితంగా వాడాలి. దుక్కిలో ఒక 30, మళ్ళీ ఒక 15-20 రోజులకి ఒకసారి, మళ్ళీ ఒక 40 రోజులకు ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ ఎరువుల అవసరం ఉండదు. చిరుపట్ట దశ దాటింది అంటే ఎరువుల అవసరం ఉండదు, వయసునా కూడా అది తీసుకో. ఈ విధంగా పలు అంశాలపై రైతులను నిష్ణాతులను చేస్తూ కొనసాగుతున్న వరిలో పొలంబడి కార్యక్రమం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. రైతులంతా ఇలాంటి పొలంబడి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రబీ పంటల తరువాత భూమిని ఖాళీగా వదిలివేయకుండా వేసవి పంటగా పెసర, మినుమును సాగు చేయడం వల్ల నేల సారవంతం అవడమే కాకుండా రైతుకు కొంత నికర ఆదాయం కూడా లభిస్తుంది. వేసవిలో పెసర, మినుము సాగు చేసే రైతులు పాటించాల్సిన మెళకువలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రైతాంగం రబీ పంటల తర్వాత వేసవిలోని నీటి ఎద్దడిని తట్టుకోగలిగి తక్కువ కాలపరిమితిలో చేతికొచ్చే అపరాల పంటలైన మినుము, పెసరను సాగు చేసుకోవడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. జనవరి చివరి వారం నుంచి మార్చి మొదటి పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉన్న మినుము, పెసర పంటలు 60 నుంచి 70 రోజుల వ్యవధిలోనే కోతకు వస్తాయి. రబీ వరికోతల తర్వాత మాగాణిలో వెదజల్లి కూడా మినుము, పెసరలను పండించవచ్చు. పెసర పంట ఎక్కువ బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది కాబట్టి తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, మెట్ట భూముల్లో పండించవచ్చు. తేమను నిలుపుకునే శక్తిగల నల్ల నేలలు మినుము సాగుకు అనుకూలంగా ఉంటాయి. వేసవిలో పెసర, మినుము సాగు చేసుకునే రైతులు ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో గుంటూరు లాంఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై కోటేశ్వరరావు గారి మాటలోనే తెలుసుకుందాం. ఈ పెసర్ల రకాలు, మినుము రకాలు చూసినట్టయితే పెసర్లో వచ్చేసి మనకి ఎల్జీజీ 460, ఎల్జీజీ 407, తర్వాత వచ్చేసి డబ్ల్యూజీజీ 37, ఎంజీజీ 295,
ML 267, PDM 54 ఈ రకాలన్నీ కూడా మనకి వేసవిలో వేసడానికి అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటు మనకి ఈ మధ్య విడుదలైనటువంటి TM 96-2 ఈ రకం కూడా పెసర్లో మనకి ఈ వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తర్వాత మినుము చూసినట్టయితే పెసర కంటే మినుము కొంచెం పల్లాకు తెగులు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ పల్లాకు తెగులు తట్టిన రకాలను మాత్రమే మనం ఈ వేసవికాలంలో ఎన్నుకోవాలి. ఈ మినుములో వచ్చేసి మనకి LBG 752, తర్వాత PU 31, T9, LBG 20 రకాలు మనం ఈ వేసవిలో వేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత LBG 623 కూడా మన వేసవికాలంలో వస్తుంది, కానీ దానికి పల్లాకు తెగులని పూర్తిగా తట్టినటువంటి శక్తి లేదు కాబట్టి ఆ రకాన్ని పల్లాకు తెగులు ఉన్న ప్రాంతాల్లో మనం వేసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత విత్తన మోతాదు చూసినట్టయితే విత్తనం మన దుక్కు దున్ని వేసుకునేటువంటి పరిస్థితుల్లో పెసరైతే ఎకరానికి 6 నుంచి 7 కిలోలు, అదే మినుము వచ్చేసి 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అది మొక్క మధ్యలో 10 సెంటీమీటర్లతో సాలుకి మధ్యలో 30 సెంటీమీటర్ల సాళ్ళలో వెతుకున్నప్పుడు ఈ విత్తన మోతాదు అవసరం అవుతుంది. వరి మాగాణంలో వేసవిలో వేసుకునేటప్పుడు అయితే మాత్రం విత్తన మోతాదు మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పెసరైతే దాదాపు 12 నుంచి 14 కిలోలు, అదే మినుము అయితే 16 నుంచి 18 కిలోలు మనం విత్తనం వేసుకోవాలి. మనకి ఈ విత్తనం చేసుకుంటే ఈ తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈ వైరస్ తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. ఈ విత్తన శుద్ధికి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన ఏంటంటే ఇమిడాక్లోర్పిడ్ 5 ml లేకపోతే థయోమిథాక్సామ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తనం శుద్ధి చేసుకుంటే ఈ తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు, తర్వాత వాటి ద్వారా వ్యాపించేటువంటి తెగులను మనం నివారించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మెట్టలో ఒకనైతే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వరి మాగాణంలో ఎరువులు అవసరం లేదు. మెట్టలో దుక్కు దున్నేసుకునేటప్పుడు మాత్రం 20 కిలోల నత్రజని, 50 కిలోల బాసుని ఇచ్చేటువంటి ఎరువులు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆఖరి దిక్కులో. వీటి కానీ మనం 50 కిలోల డైమానియం ఫాస్ఫేట్ కానీ లేకపోతే 125 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు 25 కిలోలు యూరియా కలిపి మనం భూమిలో చల్లుకుంటే మనకి ఈ పైరు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. మెట్టలో అయితే విత్తిన వెంటనే ఈ కలుపు నివారణ గాను బెండ మీద అనే మందు ఉంది. విత్తిన అదే రోజు కానీ మరుసటి రోజు కానీ బెండ మీద పిచికారీ చేసినట్టయితే మనకి కలుపు రాకుండా ఉంటుంది. మనకి ముఖ్యంగా వరి మాగాణంలో ఓద ఎక్కువగా వస్తుంది, లేదా గడ్డి జాతి కలుపు ఎక్కువ వస్తుంది కాబట్టి వాటి నివారణకి మనకి ఓదకైతే విప్సూపర్ అనే మందు ఉంది. అది వచ్చేసి 250 మిల్లీలీటర్ల ఎకరాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. లేకపోతే టర్గా సూపర్ అయితే 400 ml ఒక ఎకరాన్ని పిచికారీ చేసుకోవాలి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ గడ్డి జాతి కలుపుతో పాటు ఈ వెడల్పాటి ఆకులు కలుపు ఉన్నప్పుడు ఈ పరుసూట్ అనే మందు ఉంది. ఈ పరుసూట్ వచ్చేసి 200 మిల్లీలీటర్ల ఎకరాన్ని మనం పిచికారీ చేసినట్టయితే ఈ కలుపు నివారించుకోవచ్చు. నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. మనకి విత్తనం మొలిచిన తర్వాత మెట్టలో మొలిచిన తర్వాత దాదాపు నేల స్వభావాన్ని బట్టి, తర్వాత ఎండ వేడిని బట్టి 2-3 సార్లు మనం నీరు కట్టడం అవసరం అవుతుంది. పైరు మొలిచిన తర్వాత 25-30 రోజుల మధ్యలో తప్పనిసరిగా నీరు కొట్టుకోవాలి. ఆ తర్వాత పూతంతా పూసిన తర్వాత దాదాపు 50 రోజుల మధ్యలో కూడా దశలో కూడా మనం ఒకసారి నీరు కట్టుకుంటే మనకి ఈ పంట దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంది. రసం పీల్చే పురుగులు ఎక్కువ వేసవికాలంలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఎస్పేట్ అయితే 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, అదే మోనోకోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే రసం పీల్చే పురుగులు మనం నివారించుకోవచ్చు. ఈ విధంగా వేసవిలో మినుము, పెసర సాగు చేసుకునే రైతులు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం తగిన మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. రైతు నేస్తం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో, అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. చేపల పెంపకందారులు ఒకే జాతి చేపలను పెంచడం కన్నా తమ నీరు, సాగు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ చేపల పెంపకం చేపట్టినట్లయితే లాభసాటిగా చేపల పెంపకం కొనసాగించవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపల పెంపకం మన రాష్ట్రంలో ఒక ప్రధాన పరిశ్రమగా అభివృద్ధి చెందింది. అయితే చేపల పెంపకందారులు గత 30 సంవత్సరాలుగా సంప్రదాయ చేపలైన తెల్ల చేపలు, మోసు, రోహు, రాగండి, కార్ప్ చేపల్ని సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ చేపలకు వ్యాధుల తీవ్రత పెరిగిపోవడంతో వీటి సాగు సమస్యగా మారుతుంది.
ఈ సమస్యలను అధిగమించాలనే ఉద్దేశంతో జరిగిన పరిశోధనలో ఈ కార్ఫు చేపలకు ప్రత్యామ్నాయంగా కొర్రమేను, బొమ్మిడాయిలు, రాతి గురక, ఫంగాసియస్, రూప్చంద్ చేపలు లాభసాటి పెంపకానికి అనుకూలంగా ఉంటాయని వెల్లడైంది. గత 10 ఏళ్ల కాలం నుంచి ఫంగాసియస్ చేపలకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ గత 2 ఏళ్లుగా వీటి మార్కెట్ ధర పడిపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ జాతుల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో మంచి రుచికరమైన రూప్చంద్ చేపల పెంపకాన్ని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. చెందువా చేపలను పోలి ఉండే ఈ చేపలు 6 నుంచి 8 నెలల కాలంలో పట్టుబడికి వస్తూ మంచి మార్కెట్ ధరను ఇస్తున్నాయి. ఈ రూప్చంద్ చేపల లక్షణాలు, వీటి పెంపకానికి అనువైన పరిస్థితులు, పెంపకంలో మెలకువల గురించి ఉండి మత్స్య పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె వరప్రసాదరావు గారి మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్లో ఒక 20 ఎకరాలలో ఈ చేపలను పెంచి రైతులు లాభాలు పొందుతున్నారు. 1 ఎకరానికి ఈ రూప్చంద్ చేప పిల్లల్ని అంటే 2 అంగుళాలు అంటే 5 గ్రాముల చేప పిల్లల్ని 5,000 నుంచి 10,000 వరకు వేసుకోవచ్చు. ఏకజాత పెంపకం అంటే ఒకే రకమైన జాతి రూప్చంద్ను పెంచడం వల్ల వీటి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ మిశ్రమ పెంపకంలో ఈ రూప్చంద్ చేపలు పళ్ళు ఉండటం వల్ల సంచుల్ని ఆ పళ్ళతో లాగేయటం వల్ల ఆ మేత అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ రూప్చంద్ మేతకి మ్యాష్ ఫీడ్ అంటే తౌడు చెక్క మేత కన్నా గుళికల మేత అంటే మునిగే గుళికలు కానీ తేలే గుళికలు కానీ ఇచ్చినట్లయితే వాటి యొక్క పెరుగుదల చాలా బాగా ఉంటుంది. ఈ మేతని మనం సంచుల్లో కట్టాం, చెరువు మీద వెదజల్లుతాం. రోజుకు ఒక్కసారి వాటి యొక్క శరీర బరువులో 5% ఇచ్చినట్లయితే ఇది 8 నెలల పెంపక కాలంలో కేజీ నుంచి కేజీ 300 గ్రాముల వరకు పెరుగుతుంది. మార్కెట్లో మ్యాక్సిమం 150 రూపాయల వరకు ఇది మనకి వస్తుంది. ఈ చేపల పెంపకానికి నీటి లోతు కనీసం 4 అడుగు ఉండాలి. నీటి ప్రమాణాలన్నీ బాగా ఉండాలి. ముఖ్యంగా చెరువులో ఆక్సిజన్ శాతము 3 కన్నా ఎక్కువగా ఉండాలి. ఈ చేపలు ఆక్సిజన్కి చాలా సున్నితంగా ఉంటాయి. ఆక్సిజన్ చెరువుల్లో ఏమాత్రం తక్కువ ఉన్నా మొత్తం చేపలు చనిపోవటానికి అవకాశంగా ఉంటుంది. pH 7.5 నుంచి 8 వరకు, టెంపరేచర్ 30 డిగ్రీల సెంటీగ్రేడు, ఆ టోటల్ ఆల్కలినిటీ 120 mg ఉంటే సరిపోతుంది. నీరు లేత ఆకుపచ్చగా ఉంటే సరిపోతుంది. వీటి కోసం మామూలుగా మన తెల్ల చేపలకు ఇచ్చినట్టుగా ప్లాంక్టాన్ ప్రొడక్షన్ కోసం ఎరువులు వాడాల్సిన అవసరం అంతగా ఉండదు. అంటే ఎరువులు వాడవద్దు అని చెప్పటం లేదు, కానీ తెల్ల చేపలతో లాగా వీటికి అంత ఎరువులు వాడి ప్లాంక్టాన్ పెంచుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు. మేత మీద ఇది బాగా పెరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇవి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నవి కావు. దీనికి కూడా బ్యాక్టీరియా వ్యాధులను మేము గమనించాం. ఆ బ్యాక్టీరియా వ్యాధులు కూడా రెడ్ డిసీజ్ అంటే హెమరేజిక్ సెప్టిసిమియా, హైరోమోనాస్ హైడ్రోఫిలా వల్ల వచ్చే వ్యాధి. దీనివల్ల శరీరం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి, కొంచెం పొట్ట ఉబ్బి ఉంటుంది. వీటికి తగిన యాంటీబయాటిక్స్ని తగు మోతాదులో మేత ద్వారా 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ఇచ్చేటైతే చాలా సులభంగా ఈ రెడ్ డిసీజ్ని మనం నివారించుకోవచ్చు. ఇతర వ్యాధులు అంటే పరాన్నజీవి వ్యాధులు ఈ చేపకి ఇంతవరకు మేము గమనించలేదు. ఈ విధంగా ఈ చేపల్ని 6 నెలల నుంచి 8 నెలల వరకు పెంచుకొని రైతులు అధిక లాభాలని పొందుతూ ఉన్నారు. ఈ విధంగా ఒకే రకమైన చేపలను పెంచి నష్టపోవటం కన్నా తక్కువ వ్యాధులు సోకే ప్రత్యామ్నాయ జాతులను ఎంచుకొని నిపుణుల సలహాల మేరకు సాగు చేయటం లాభదాయకంగా ఉంటుంది. ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో వేసవి వరి సాగులో మెళకువలు అనే అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ జగదీశ్వర్ గారు రైతులు ఫోన్ల ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 04027031431, 27031432, 27031433. గుర్తుంచుకోండి, ఈ శుక్రవారం సాయంత్రం రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం వేసవి వరి సాగులో మెళకువలు. సరే,
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1551 సంప్రదించండి. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయాల్సిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. సేద్యాన్ని సులభతరం చేస్తూ ఆధునిక సమాచారాన్ని, శాస్త్రీయ పద్ధతులను సులువుగా రైతుకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్న రైతు నేస్తానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వేసవికి అనువైన కూరగాయల రకాల ఎంపికలో మెళకువలు, వర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు, భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం, వడ్డీ లేని పంట రుణాలు. ఏడాది పొడవునా గిరాకీ ఉండే కూరగాయలను పండించడం రైతుకు లాభదాయకంగానే ఉంటుంది. అయితే సీజన్కి అనువైన కూరగాయలను, వాటిలో మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవడం రైతులు పాటించాల్సిన ముఖ్యమైన అంశం. వేసవికి అనువైన కూరగాయల రకాల ఎంపికలో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు వంటివి కూరగాయల ద్వారా లభిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో శక్తిని, సమతుల్య పోషకాహారాన్ని అందించడంలో కూరగాయలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వేసవి కాలంలో సాధారణంగా వీచే వేడికాలులు, క్రమంగా పెరిగే వేడి వాతావరణం, నీటి లభ్యత తక్కువగా ఉండడం కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేసవిలో కూరగాయలను సాగు చేసే రైతులు వేసవిలో సాగుకు అనువైన కూరగాయ రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో సాగుకు అనువైన కూరగాయల రకాల గురించి రాజేంద్ర నగర్ కూరగాయల పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎండాకాలంలో కూరగాయలు సాగు చేయాలనుకుంటే కొన్ని రకాలైనటువంటి కూరగాయల ఎన్నికతో పాటు వాటిలో ఈ వాతావరణ పరిస్థితిని తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకాలను కూడా మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎండాకాలంలో కూరగాయలు సాగు చేయాలనుకుంటే ఖరీఫ్లో సాగు చేసే అన్ని రకాల కూరగాయలు అంటే టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు, తర్వాత ఈ తీగజాతి కూరగాయలు అయినటువంటి సొర, బీర, కాకర ఇలాంటి వాటిని మనం సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, కొత్తిమీర ఇలాంటివి సాగు చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా దోస అంటే కూర దోస లాంటిది ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక టొమాటో మామూలుగా కూరగాయను మనం ఎన్నుకున్న తర్వాత అందులో ఎండను తట్టుకొని దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు లేదా హైబ్రిడ్ రకాలను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందుకు గాను టొమాటో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే సూటి రకాలైనటువంటి అర్కా వికాస్, తర్వాత మారుతం, PKM1 అనేటువంటి రకాలతో పాటు ఎండను తట్టుకునేటువంటి ఇతర ప్రైవేట్ హైబ్రిడ్లను కూడా మనం ఎన్నుకొని సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ వంగ విషయానికి వచ్చినప్పుడు అన్ని రకాలను లేదా హైబ్రిడ్లను మనం సాగు చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇంకా బెండ విషయానికి వచ్చినప్పుడు అర్కా అనామిక, అర్కా అఫై, పర్బని, క్రాంతి అలాంటి రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా మనము ఈ బీర తీసుకున్నట్లయితే పూసా, నజ్దారు, తర్వాత జైపూర్ లాంగ్ రకాలను సాగు చేసుకోవచ్చు.
ఇంకా సొర విషయానికి వచ్చినప్పుడు పూసా సమ్మర్ ప్రొలిఫిక్ రౌండ్, పూసా సమ్మర్ ప్రొలిఫిక్ లాంగ్, తర్వాత ఈ అర్కా బహార్ అనేటువంటి రకాలు మనం సాగు చేసుకోవచ్చు. కాకర విషయానికి వచ్చినప్పుడు కోయంబత్తూరు గ్రీన్ లాంగ్, కోయంబత్తూరు వైట్ లాంగ్, తర్వాత అర్కా హరిత్ అనేటువంటి రకాలను మనం సాగు చేసుకోవచ్చు. అయితే వేసవిలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనము మొక్కల సంఖ్యను అంటే మొక్కల సాంద్రతను పెంచుకొని మనము దిగుబడిని ఒక ఎకరాన్ని నుంచి వచ్చేటువంటి దిగుబడిని పెంచుకోవాలి. అంటే ఒక మొక్క ఇచ్చే దిగుబడి తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి తగ్గకుండా చూసేటువంటి అవకాశాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మొక్కల మధ్య దూరం కానీ లేకపోతే వరుసల మధ్య దూరం కానీ మనం తగ్గించుకొని నాటుకోవాలి. ముఖ్యంగా టొమాటో లాంటి పంటలు మనం వేసవిలో సాగు చేసినప్పుడు వరుసల్ని అంటే బోదల్ని మనం ఉత్తర దక్షిణ దిశల్లో చేసుకొని వాటిలో మొక్కలు నాటుకోవాలి. ప్రతి 4 టొమాటో వరుసలకి 2 వరుసల చొప్పున మొక్కజొన్న మనం నాటుకున్నట్లయితే ఆ మొక్కజొన్న నిటారుగా ఎత్తుగా పెరుగుతుంది. కాబట్టి ఆ మొక్కల యొక్క నీడబడి మొక్కల మీద టొమాటో మొక్కల మీద పడేటువంటి ఉష్ణోగ్రతను మనం తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ పూత పిందె రావడాన్ని అరికట్టేదానికి మనం ప్లానఫిక్స్ 10 లీటర్ల నీటికి 2.5 ml చొప్పున కలిపి 2-3 సార్లు మనం పిచికారీ చేసినట్టయితే పూత పిందె దశలో పూత రాలకుండా పిందె నిలబడేదానికి అవకాశం ఉంటుంది. గింజ నాటిన తర్వాత 10-15 రోజులకు అంటే 2 నుంచి 4 ఆకుల దశలో బొరాక్స్ లీటర్కి 3 గ్రాముల చొప్పున 2 సార్లు మనం పిచికారీ చేసినట్లయితే ఆడపువ్వులు తొందరగా అధిక సంఖ్యలో వచ్చి దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో ఎండ యొక్క ఉధృతిని తట్టుకునేదానికి సాయంత్రం వేళల్లో పైరు మీద కేవలం నీటిని మాత్రమే పిచికారీ చేయటం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించి తద్వారా మనకు పెరుగుదల బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటే పూత పిందె రాలకుండా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా పైరుపై పొటాషియం నైట్రేట్ లీటర్కి 5 గ్రాముల చొప్పున మొక్క బాగా పెరిగేదానికి 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పెరుగుదల బాగా ఉంటుంది. అదే ఆకుకూరల విషయానికి వచ్చినప్పుడు మొక్క పెరుగుదల దశలోనే మనము యూరియా 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఆకుకూరల యొక్క దిగుబడి కూడా బాగా పెరిగేదానికి అవకాశం ఉంది. కూర మిరపను కూడా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో పూత రాలిపోకుండా ఉండేదానికి ట్రైకాంటినాల్ అనేటువంటి హార్మోన్ని లీటర్కు 1.5 గ్రాముల చొప్పున కలిపి 2-3 సార్లు పూత పిందె దశలో పిచికారీ చేసినట్లయితే దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేసవిలో కూరగాయల సాగు చేసే రైతులు శాస్త్రవేత్తల సలహాల మేరకు వేసవికి అనువైన రకాలు ఎంపిక చేసుకుని సాగులో తగిన మెళకువలు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. సేంద్రియ వ్యవసాయం చేపడుతున్న రైతులు కంపోస్ట్, పశువుల ఎరువు, పచ్చిరొట్ట మొదలైన సేంద్రియ ఎరువులే కాకుండా అధిక పోషక విలువలు కలిగిన వానపాముల ఎరువైన వర్మీ కంపోస్ట్ను వాడటం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. వర్మీ కంపోస్ట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేయుటకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక పురుగు మందులు, ఎరువుల వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకొని తమ వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాడటం ప్రారంభించారు. సేంద్రియ ఎరువుల్లో చాలా ప్రాచుర్యం పొందిన సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్ట్. వానపాములు వ్యర్థ పదార్థాలను తీసుకొని విలువైన సేంద్రియ ఎరువును అందజేస్తాయి. వాటి విసర్జన నుంచి తయారైన పదార్థాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్టులో మొక్కలకు కావలసిన ముఖ్యమైన పోషకాలన్నీ లభిస్తాయి. కావున ఎక్కువ మంది రైతులు వర్మీ కంపోస్ట్ తయారీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వర్మీ కంపోస్టును రైతులు చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు
వీలైనంత పొడవున వర్మీ బెడ్లను ఏర్పాటు చేసుకొని అందులో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలైన చెత్త, ఆకులు, పేడ మొదలైనవి వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. వ్యర్థాలు, పేడను వేసిన తర్వాత బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా 1 వారం వరకు నీరు అడపాదడపా చల్లుతూ ఉండాలి. వారమైన తర్వాత యూడ్రిలస్, ఐసీనియా, పెరియానిక్స్ వంటి వానపాములను వదలాలి. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలికి వెళతాయి. ఇవి ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటరుకు 1000 వరకు వానపాములను వదలాలి. బెడ్ పైన పాత గోనె సంచులను గాని, వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయటం వలన తేమను కాపాడటమే కాక వానపాములను, కప్పలు, పక్షుల నుంచి రక్షించవచ్చు. ఈ బెడ్లకు పాకలలో నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచుగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాల నుంచి 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్ట్ తీయటానికి 4 నుంచి 5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను తీసివేయాలి. ఎరువును 2-3 mm జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశాలలో నిల్వ ఉంచుకోవాలి. ఈ విధంగా రైతులు తమ పొలంలోని వ్యర్థ పదార్థాలను ఉపయోగించి సులభ పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో వర్మీ కంపోస్టును తయారు చేసుకొని తమ పంట పొలాలకు ఉపయోగించుకోవటం వలన నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. పంట పొలాల్లోని భూసారాన్ని బట్టి అదనంగా అందించాల్సిన పోషకాలను తగిన మోతాదులో ఎరువుల రూపంలో అందించినట్లయితే సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా అనవసరపు రసాయన ఎరువుల ప్రభావం నుండి అటు పైరును, ఇటు నేలను రక్షించుకోవచ్చు. ఇందుకుగాను రైతులు భూసార పరీక్షలను చేసుకుని తదనుగుణంగా ఎరువుల వాడకం